హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే నార్మల్గా ఏ డే ఇన్ మై లైఫ్ అలా వీడియో చేద్దాం అనుకున్నాను. ఇవాళ ఈ డే అంతే ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నానో చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఫస్ట్ మార్నింగే ఏ వర్క్ చేసినా చేయకపోయినా కానీ మా నాన్నమ్మ మాత్రం డైలీ మార్నింగ్ కరెక్ట్గా 6 or 7 ఆ టైంలోపు పూజ చేసేసుకుంటారనమాట. ఫస్ట్ నుంచి మా నాన్నమ్మకి అదే అలవాటు. మార్నింగ్ 6-7 ఆ టైం లోపల ఫస్ట్ పూజ కంప్లీట్ చేసేస్తారు. నెక్స్ట్ నేను కూడా దండం పెట్టుకుని వచ్చాను. అండ్ మార్నింగ్ నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కన్నా ఇలా ఎగ్ తింటున్నాను. అలా అని ప్రతిరోజు డైలీ తినట్లేదులేండి. అంటే తిందామని అనుకున్నాను స్టార్టింగ్ నుంచి. కుదిరినప్పుడు ఒక్కొక్కసారి తింటున్నాను, లేదా ఒక్కొక్కసారి తినట్లేదు. అండ్ ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా నాన్నమ్మ బేబీకి స్నానం చేస్తున్నారనమాట. బేబీ స్నానం చేయించడానికి ఎవరినైనా పెట్టుకోవచ్చు, కానీ నాకు భయం అనమాట. వాళ్ళు ఎలా చేస్తారో, వాళ్ళు మళ్ళీ ఎలా అయినా గట్టిగా నొక్కేస్తారేమో అని చెప్పేసి అలా నాకు భయం. అందుకని చెప్పేసి మా నాన్నమ్మే చేయిస్తున్నారు. నెక్స్ట్ ఎగ్ తిన్నప్పుడే ఒక 1.5 hour అవుతుంది. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఉప్మా చేశారు. ఇవాళ ఉప్మా తింటున్నాను. చాలామందికి ఉప్మా నచ్చదు, కానీ నాకు అలా ఏమి ఉండదన్నమాట. ఉప్మా అయితే నేను ఏమి ఇష్టం లేకుండా ఏం తిన్ను, పర్వాలేదు తింటాను. అలా అని నా ఫేవరెట్ అని ఏం కాదు, కానీ తింటాను అనమాట ఉప్మా ఎప్పుడు చేసినా కానీ. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నారు మా మమ్మీ. ఇవాళ మటన్ కర్రీ అండ్ చికెన్ అనమాట. నేను చికెన్ తినకూడదు కదా అప్పుడే, అందుకని చెప్పేసి నా కోసమేమో మటన్ చేస్తున్నారు. మా మమ్మీ వాళ్ళు ఏమో చికెన్ చేసుకుంటున్నారు అనమాట. 2 కర్రీస్ ఒకేసారి ప్రిపేర్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి నాన్ వెజ్ కర్రీస్ కదా అని ఎలా ప్రిపేర్ చేస్తారని చిన్న వీడియో తీశాను. ముందు ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు అలా నురగలా ఎందుకు వస్తుందంటే అది నువ్వుల నూనె అంటారు కదా, ఆ ఆయిల్ అనమాట. అది ఎందుకంటే బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుందని చెప్పేసి ఒక 6th మంత్ వచ్చే వరకు ఆ ఆయిల్తో తినాలని చెప్పారు. చాలామంది ఈ ఆయిల్ తినలేము, కొంచెం స్మెల్ వస్తుంది అలా అనుకుంటారు, కానీ నాకు అలా ఏమి అనిపించలేదు. నాకు బాగానే అనిపించాయి. ఇంకా నార్మల్ ఆయిల్తో కన్నా ఈ ఆయిల్తోనే ఇంకా కర్రీస్ ఇంకా టేస్టీగా అనిపించాయి నాకు. నాన్ వెజ్ కర్రీస్లోకి మా మమ్మీ ఒక పేస్ట్ తయారు చేస్తారు. ఆ పేస్ట్ ఎప్పుడైనా తర్వాత వీడియోలో క్లియర్గా పెడతాను. ఇక్కడ బేబీ ఏడుస్తుందని చెప్పి మళ్ళీ మధ్యలో వచ్చాను అనమాట. బేబీని పడుకోబెట్టి నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ కర్రీ లాస్ట్కి వచ్చేసాయి. అందుకే సరిగ్గా ఫుల్గా తీయలేకపోయాను అనమాట. నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ క్లియర్గా పెడతాను. నాన్ వెజ్ కర్రీస్లోకి ఎప్పుడు మసాలా పేస్ట్ చేస్తారు కదా, అవే కదా, దానివల్లే కదా టేస్ట్ ఎక్కువ వస్తాయి. సో అందుకని ఆ పేస్ట్ నేను ఎప్పుడైనా మళ్ళీ వీడియో చేసి పెడతాను క్లియర్గా. కర్రీస్ 2 ప్రిపేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రసం పెట్టారు మా మమ్మీ. రసం కూడా చాలా బాగా చేస్తారు. ఇది కూడా సపరేట్గా ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా సరే. అంటే మా మమ్మీ పెట్టింది రసంతో అయినా సరే, ఓన్లీ రసం ఉన్నా కానీ దాంతో కూడా మనం తినేయచ్చు రైస్. ఇంకా కర్రీస్ కూడా ఏం లేకపోయినా నాకు అలా అనిపిస్తుంది, అంత బాగా నచ్చుతుంది అనమాట. అందుకని ఎప్పుడైనా వీడియో తీసి పెడతాను క్లియర్గా అని చెప్తున్నాను. అండ్ నేను ఇక్కడ లంచ్ పడుకుని ఉన్నప్పుడు తినేస్తేనే బెస్ట్ కదా, మళ్ళీ లేచాక తినడానికి అవ్వదని చెప్పేసి అందుకని ఫాస్ట్గా తినేస్తున్నాను. ఇది రైస్ ఏంటంటే పాత బియ్యం అంటారంట కదా, అవి అనమాట ఇవి. అవి తింటే మంచిదని చెప్పేసి అవే తింటున్నాను నేను. పాత బియ్యం అని చెప్పి, అంటే కొన్ని ఇయర్స్ నుంచి అలా పక్కన పెట్టిన రైస్ అనమాట. అంటే అవి నార్మల్గా మనం ఎప్పుడు తినే రైస్లా పాలిష్ చేసి అలా చేసినవి కాదు. వాటికన్నా ఇవే ఎక్కువ బలం. నార్మల్గా కూడా ఇవే బెస్ట్, కానీ ఈ రైస్ ఎక్కడ అమ్మరనమాట. మనం నార్మల్గా ఎప్పుడైనా కావాలనుకుంటే మనం ఉంచుకోవాలి అలాగా. అందుకని చెప్పేసి ఇవి మంచిదని చెప్పేసి ఈ రైసే తింటున్నాను నేను. ఒక 6th మంత్ వరకు వచ్చే వరకు తింటే బెస్ట్ అంటే ఇవి. అండ్ ఇక్కడ ఏంటంటే 2nd మంత్ ఫోటోషూట్ తీద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తాను కొన్ని. ఇవి జిరాక్స్ తీయించుకుని వచ్చాను ప్రింటింగ్. అంటే సంక్రాంతి కదా 2nd మంత్ అని చెప్పి సంక్రాంతి థీమ్లో చేద్దామని అనుకున్నాను 2nd మంత్ ఫోటోషూట్. అందుకు దానికి సంబంధించినవన్నీ కొన్ని జిరాక్స్ తీసుకొని రమ్మన్నాను. వాటిని కట్ చేసి ఇప్పుడు వాటిని ప్రిపేర్ చేయాలన్నమాట.
నెక్స్ట్ ఇవన్నీ నీట్గా కట్ చేసి ఒక కార్డ్బోర్డ్కి గమ్తో అంటించాలన్నమాట. నా దగ్గర కొన్ని సారీకి వచ్చిన కార్డ్బోర్డ్స్ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఉన్నాయి. వాటి మీద కొంచెం కట్ చేసి అంటిద్దాం అనుకుంటున్నాను. అంటే ఇవేం పెద్దవి కాదు కదా, కొంచెం చిన్న చిన్న, ఇవన్నీ చిన్నవే కదా, అందుకని చెప్పేసి మనకేం పెద్ద పెద్ద అవసరం లేదు. జస్ట్ చిన్న చిన్న షేప్స్లోనే కట్ చేశాను నేను. ఇలా గమ్తో స్టిచ్ చేసేసి కాసేపు పక్కన పెట్టేస్తే అది ఆరిపోతుంది, అంతే అవి రెడీ అయిపోతాయి అన్నమాట. మొత్తం అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట. వీటినే నేను సంక్రాంతి థీమ్లా ఉంటుందని చెప్పి రౌండ్గా పెడదాం అనుకుంటున్నాను. అండ్ సెకండ్ మంత్ కాబట్టి 2 అనే నెంబర్ ఒక ఫ్లవర్స్తో వేద్దామని అనుకుంటున్నాను. అండ్ నేను అవన్నీ రెడీ చేసే లోపలే మళ్ళీ బేబీ లేచింది, అందుకని వచ్చాను మళ్ళీ ఏడుస్తుందని చెప్పి. ఇప్పుడే లేవడం వల్ల అలా చూస్తూ ఉండిపోయింది అనమాట. నేను వెళ్ళి తీస్తుంటే అప్పుడు చూస్తుంది నా వంక. ఏంటి ఏదో చేస్తుంది మా మమ్మీ అన్నట్టు అలా చూస్తూ ఉండిపోయింది అనమాట కెమెరా. ఇది పుట్టినప్పటి నుంచి అసలు టైమే తెలియట్లేదు, అప్పుడే 2 months అయిపోయిందా అన్నట్టు ఉంది. వీడియోస్ కూడా డైలీ పెడదాం అనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదు బేబీతోని. అంటే కొంచెం మనకి నైట్ స్లీప్ కూడా ఎక్కువ ఉండదు కదా, కొంచెం బేబీ ఎక్కువ ఏడవడం వల్ల అందులోని ఒక్కొక్కసారి నైట్ టైం ఒక 11 12 అయ్యే వరకు కూడా పడుకోవట్లేదు. సో దానివల్ల నిద్ర ఉండట్లేదు సరిగ్గా. అందుకే వీడియోస్ డైలీ పోస్ట్ చేద్దామంటే అవ్వట్లేదు అసలు. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు కన్సిస్టెన్సీగా నేను పోస్ట్ చేయలేకపోతున్నాను వీడియోస్. యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే డైలీ వీడియోస్ పెట్టగలిగితేనే చెయ్యాలి, అది కూడా కరెక్ట్గా పెట్టగలిగితేనే. నేను అలా పెట్టలేకపోతున్నాను. కొన్ని వీడియోస్ అలా ఉంచుకొని మళ్ళీ పెట్టడం, మళ్ళీ కొన్ని డేస్ అయిన తర్వాత మళ్ళీ పెట్టడం అలా చేస్తున్నాను. ఈసారైనా మళ్ళీ కరెక్ట్గా డైలీ పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో తెలియదు ఇంకా. బేబీతో ఎలా ఉంటుందో, ఏ టైంలో ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. ఇక్కడ మా నాన్నమ్మ ఆడుతుంది అనమాట, దాంతో కాసేపు ఎక్కువ మా నాన్నమ్మతో బాగుంటుంది అనమాట. చూస్తూ ఉంటుంది, మా నాన్నమ్మ చెప్పేవన్నీ వింటూ ఉంటుంది అనమాట. ఎన్ని మాట్లాడుతున్నా అలా చూస్తూనే ఉంటుంది మా నాన్నమ్మని. అందుకని బాగా అలవాటు, మాకన్నా ఎక్కువ మా నాన్నమ్మ దగ్గర ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ మా మమ్మీ ఉగ్గు వేస్తున్నారనమాట. అంటే ఉగ్గు గిన్నెతో వేస్తారు కదా డైలీ, అలాగా వేస్తున్నారనమాట. అది నేను ఫస్ట్ ఉగ్గు వేయడం అంటే ఏదన్నా ప్రిపేర్ చేసి అలా ఉగ్గు గిన్నెలో వేస్తారేమో, ఆ గిన్నెతో వేస్తారేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ కాదు, మనం డైలీ వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తారు కదా డాక్టర్, వాటినే ఆ ఉగ్గు గిన్నె దాంట్లో వేసి ఇస్తారనమాట. దాన్నే ఉగ్గు అంటారు. నేను ఇంకా వేరేగా ఏమైనా ప్రిపేర్ చేస్తారనుకున్నాను. నాలానే ఎవరైనా అలా అనుకునే వాళ్ళు ఉంటే తెలుస్తుందని చెప్తున్నాను నార్మల్గా. డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఉగ్గేసిన తర్వాత మమ్మీ కాళ్ళు చేతులు ఇలా అంటారనమాట. అలా ఎంతసేపు అంటే అంతసేపు అలా ఎక్సర్సైజ్ చేయించుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సెకండ్ మంత్ ఫోటోషూట్కి అని చెప్పి ఇందాక ప్రిపేర్ చేశాను కదా, అవి అంటే సెకండ్ నెంబర్ ఏమో ఈ ఫ్లవర్స్తో పెడతానని చెప్పాను కదా, అందుకని చెప్పేసి ఇవి తీస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక బ్లాక్ క్లాత్ తీసుకుని అది వేసామన్నమాట కింద, దాని మీద డెకరేట్ చేద్దామని చెప్పేసి. బ్లాక్ క్లాత్ మీద అయితే కొంచెం అన్నీ కలర్ఫుల్గా ఉంటాయి కదా, అవన్నీ అందుకు బాగా కనిపిస్తాయి అని చెప్పేసి అవి చేస్తున్నాము. అండ్ ఇది సంక్రాంతి రోజు వేసిందే అనమాట, అందుకని ఆ థీమ్దే కదా అని చెప్పేసి ఇలా ట్రెడిషనల్గా ఉన్న డ్రెస్ అయితే బాగుంటుందని చెప్పి మళ్ళీ అదే వేస్తున్నాను అనమాట నేను. నెక్స్ట్ ఫోటో తీయడానికి వస్తున్నారని చెప్పేసి ఈ లోపు ఇవన్నీ రెడీగా పెడదామని చెప్పేసి ఇందాక నేను ప్రిపేర్ చేసినవన్నీ తీసి ఫోటో కోసం రెడీగా పెడుతున్నాను అనమాట. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా వచ్చింది. ఎక్కువ హెవీగా అలా పెడితే ఫొటోస్కి అంత నీట్గా రావు కదా అని చెప్పేసి నేను ఇలా సింపుల్గానే చేశాను. ఫొటోస్ అయితే బాగానే వచ్చాయి లాస్ట్కి.
భోగి పళ్ళు వేస్తుంటే ఎలా పడుకుని ఉందో అసలు లేవకుండా ఇప్పుడు ఈ సెకండ్ థీమ్ ఫోటోషూట్ చేస్తున్నా కూడా అలాగే పడుకుని ఉందన్నమాట. ఇక్కడ ఆది లేపడానికి ట్రై చేస్తున్నాడు, అస్సలు లేవట్లేదు. ఫైనల్గా పిక్స్ అయితే ఎలా వచ్చాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. బాయ్ గైస్.